నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం। యూరియా కోసం రైతులు రోజుల తరబడి క్యూ లైన్లో నుంచొని అష్టకష్టాలు పడుతుంటే పెంచుకల్ దీన ప్రాథమిక సహకార సంఘాల్లో మాత్రం లైన్లో నుంచున్న రైతులకు స్టాక్ అయిపోయిందని చెప్పి వెల్లగొట్టిన 3 రోజుల తర్వాత అది పాత చైర్మన్ కు జిల్లా అధికారులు ఉద్వాసన పలికి కొత్త చైర్మన్ నియామకమైన అధిక మొత్తంలో ధరతో కొందరికి యూరియా విక్రయిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు। సోమవారం నాడు యూరియా ఇక లేదని ఉన్నదానితో సర్దుకునే ప్రయత్నం చేస్తున్న రైతులకు ప్రాథమిక సహకార కేంద్రంలోకి ట్రాక్టర్ రావడంతో అనుమానించిన కొందరు రైతులు ఏం జరుగుతుందోనని చూడగా సొసైటీలోని పక్కకు ఉన్న గదిలో దాచి ఉంచిన యూరియాను తరలిస్తున్నట్లు కనిపించడంతో సినిమా ఎలా ఉంది, ఇది ఎక్కడి సహకార సంఘం, ఒక పక్క రైతులు యూరియా లేక ఆందోళన చెందుతుంటే సొసైటీ సీఈఓగా మాత్రం నేరుగా దాచి ఉంచిన యూరియాను తనకి నచ్చిన రైతులకు విక్రయాలు జరుపుతుండడం పలు అనుమానాలకు తావిస్తోందని పెంచుకల్ దిన సొసైటీలో సీఈఓ వెంకన్న బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు పడిగాపులు కాసి ఇబ్బందులు పడుతుంటే దొంగచాటుగా ఇలా దాచి ఉంచిన యూరియాను విక్రయించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। విడిగా సొసైటీ గదిలో దాచి ఉంచిన యూరియాపై సమగ్ర విచారణ జరిపి అతనిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు।